నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను హైటెక్ సిటీలోని టెండర్ హ్యాండ్స్ రీహబ్ సెంటర్లో ఉన్నాను. సయాటికా భరించలేని నొప్పి ఉంటుందంటారు సయాటికా వస్తే. మరి ఈ సయాటికాకు మెడిసిన్ సర్జరీతో అవసరం లేకుండా క్యూర్ ఉంటే ఎలా ఉంటుంది? ఎస్, క్యూర్ చేస్తామంటున్నారు ఫిజియో అండ్ కైరో ప్రాక్టీషనర్ డాక్టర్ నవీన్ ఇందూరు. అది ఎలాగో కనుక్కుందాం. నమస్తే డాక్టర్ గారు. అసలు సయాటికా అంటే ఏంటి? పెయిన్ తీవ్రంగా ఉంటుందంటారు, ఎందుకు? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు సయాటికా పెయిన్ అనేది కామన్గా ఈ రోజుల్లో అయితే అందరిలో వేధిస్తున్న కామన్ ప్రాబ్లం అండి. ఇక్కడ మనం ముందు దీన్ని స్ట్రక్చర్గా మనం ఆలోచించుకున్నట్టయితే దీని గురించి చాలా కన్ఫ్యూజన్ ఒక స్టేటస్ ఉంటుంది. ఏంటంటే అది బ్యాక్ పెయిన్ సయాటికా అనే స్టేటస్లో ఉంటారు. ముందు సయాటికా సిమ్టమ్ ఎలా ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఎలా ఉంటుందో మనం ఇదివరకు మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి సయాటికాకి వచ్చేసరికి ఐదర్ లెఫ్ట్ లెగ్ ఐదర్ రైట్ లెగ్ కంటిన్యూస్ పెయిన్ ఫ్రమ్ బటక్ రీజియన్ టు టోస్ వరకు, బిగ్ టో వరకు అది లాగుతూ ఉంటుంది. అంటే బ్యాక్ సైడ్ అవ్వచ్చు, థై సైడ్, ఫ్రంట్ సైడ్ అవ్వచ్చు, లాగుతూ ఉంటుంది. ఇది ఒక్కొక్కరికి వన్ సైడ్ నుంచి కానీ, లేకపోతే హిప్ నుంచి నీ జాయింట్ వరకు, నీ జాయింట్ నుంచి యాంకిల్ జాయింట్ వరకు లాగడం అంటూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది? స్పార్క్ లాంటి పెయిన్, ఒక చిన్న సన్న దారం లాంటి పెయిన్గా వస్తుంది. ఇది స్టార్టింగ్ స్టేజ్లో చాలామంది దీన్ని గుర్తించడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇన్ ఒబేస్ కేసులో, ఒబేస్ ఉన్న వాళ్ళకి పెయిన్ లోపల ఉంటుంది, సివియర్గా ఉంటుంది, కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఇంకా సివియర్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు బయటకు వస్తుంది. అదే లీన్ బాడీస్ అనుకోండి, వాళ్ళకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు దానికి బయటకు వచ్చేస్తుంది, అంత సివియర్గా ఉంటుంది. ఇది మెయిన్ సయాటికా. ఈ సయాటికా పెయిన్ కాళ్ళ వరకు లాగుతూ ఉంటుందా? దానివల్ల కాళ్ళు లాగడం అలా ఏమన్నా ఉంటాయా? దీనిలో 3 స్టేజెస్ ఉంటాయండి. సయాటికా ఎక్కడైతే లోవర్ రీజియన్లో స్టార్ట్ అయిన తర్వాత బటక్ రీజియన్లో ఉండే గ్లూటియస్ మజిల్ అని ఉంటుంది. ఆ గ్లూటియస్ మజిల్ వరకు చిన్న స్పార్క్ లాంటి చిన్న షార్ట్గా వస్తుంది. ఆ పెయిన్ అనేది స్టేజ్ 1 కింద కన్సిడర్ చేస్తాం. అక్కడ నుండి నీ జాయింట్ వరకు అయితే ఏదైతే పాస్ అవుతూ ఉంటుందో దాన్ని కూడా సెకండ్ స్టేజ్ కింద సయాటికా పెయిన్ గురించి అనుకుంటాం. దాని తర్వాత నీ జాయింట్ నుంచి ఆ టోస్ ఫింగర్స్ ఉంటాయి కదండి, అక్కడ వరకు వెళ్తూ ఉంటుంది ఆ పెయిన్. అది థర్డ్ స్టేజ్ కిందకి వెళ్తుంది. అది మోర్ కాంప్లికేటెడ్. అక్కడ వరకు వెళ్ళకుండా మీరు ఏదైతే ఈ సయాటికా పెయిన్ ఆ బటక్ రీజియన్లోనే ఆ పెయిన్ ఉంటుంది కదా, అప్పుడే అలర్ట్ అయితే మాత్రం మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఎలాంటి వాళ్ళలో సయాటికా అని ఎక్కువగా చూస్తున్నారు? రావడానికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? దీంట్లో లైఫ్ స్టైల్ అండి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, మెకానికల్ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళకుండే హెక్టిక్ షెడ్యూల్లో అంటే కొందరు కంటిన్యూస్ సిట్టింగ్ పొజిషన్లో ఉంటారు, కొందరు కంటిన్యూస్ స్టాండింగ్ పొజిషన్లో ఉంటారు, లేకపోతే కొందరు ట్రావెలింగ్లో ఉంటారు. వీళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాం. దట్టు ఈ సయాటికా అనేది ఈ రోజుల్లో ఏజ్ గ్రూప్తో సంబంధం లేదండి, ఎవరికైనా వస్తుంది. సయాటికాని ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి టెస్ట్లు చేస్తారు దీనికోసం? డిపెండ్స్. ఇప్పుడు మన బై ద ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని బట్టి మనము దాన్ని డయాగ్నోస్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఇన్ కేసు అప్పటికి మనకు అది ఏ లెవెల్లో సివియారిటీ మనకు అర్థం కాలేదనుకోండి, ఎంఆర్ఐ కానీ మనం దాన్ని రిఫర్ చేయగలుగుతాం. ఆ ఎంఆర్ఐలో కూడా వచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీ ప్రాబ్లం ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుందండి. వాళ్ళు ఆల్రెడీ సిమ్టమ్స్ మనకు చెప్తారు కాబట్టి అప్పటికి 90% అవగాహన వచ్చేస్తుంది. ఇన్ కేస్ అప్పటికి పేషెంట్కి మనకి క్లారిటీ రావాలంటే విల్ గో ఫర్ ఎంఆర్ఐ. సయాటికా అంటే తీవ్రమైన నొప్పి ఉంటుందంటారు కదా, ఆ తీవ్రమైన నొప్పిని తగ్గించి సయాటికాను పర్మనెంట్ క్యూర్ చేయగలరా? ఆ ప్రాబ్లం కంప్లీట్ తీసేయగలరా? కంప్లీట్గా తీసేస్తాం. కానీ దీంట్లో ఎలా ఉంటుందంటే 60 ఏజ్ గ్రూప్ వాళ్ళలో మాత్రం 90% ఆఫ్ ద క్యూర్ అనేది కనబడుతుంది. ఇంకా రిమైనింగ్ బిలో 60 ఏజ్ వాళ్ళలో వాళ్ళ సివియారిటీని బట్టి 100% సొల్యూషన్ ఉంటుంది. ఇది ఇంకోటి అండి, దీంట్లో సయాటికా వన్స్ స్టార్ట్ అయిన తర్వాత సయాటికా అది ఉంటుంది. కానీ దాన్ని ఎంత ఎర్లీగా గుర్తించుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు అంత న్యాచురల్గా ట్రీట్మెంట్స్ నేను చెప్పేది. ఇప్పుడు డే 1 ఏం చేస్తారంటే అదేదో పెయిన్ అనుకోండి, నార్మల్ పెయిన్ మనకి ఇంట్లో ఉండే ఏదో పెయిన్ కిల్లరో లేదంటే ఇంకోటి రకరకాల మెడిసిన్స్, హోమ్ రెమెడీస్ ఉంటాయి కదండి, అవి వాడుతుంటాం కదా. అవి అప్లై చేసినప్పుడు ఆ రోజు బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ 2 to 3 డేస్ తర్వాత కానీ, ఒక 15 డేస్ తర్వాత కానీ, లేదంటే 1 month తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. అప్పటికి మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు, మళ్ళీ ఇంకో 2-3 ట్యాబ్లెట్ వాడతారు. అది ఇంకా సివియర్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది లోపల. ఇప్పుడు ట్యాబ్లెట్ అనేది ఏం చేస్తుంది, మనకు నొప్పి తిరగకుండా నమ్ చేస్తుంది. సో దాంట్లో ఏంటంటే మీకు పెయిన్ తెలియదు, కానీ ప్రాబ్లం రూట్ కాజ్ అలాగే ఉంటుంది. అది ఇంకా సివియర్ స్టేజ్లో కలిపి ఆ రూట్ కాజ్ని మనం ట్రీట్ చేయడమే మన స్పెషాలిటీ ఇక్కడ. సయాటికా ఏ స్టేజెస్ ఉంటాయా దీనికి కూడా? అది ఇందాక చెప్పాను. ఏ స్టేజ్లో ఉన్నా మీరు తగ్గించగలరా? కాంప్లికేటెడ్ స్టేజ్లో తగ్గిస్తేనే మాకు క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుందండి. మాకు స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉండే పెయిన్ ఎవరికైనా మనం జస్ట్ 1 or 2 సెకండ్లో తగ్గిపోతుంది, అది ఇష్యూ కాదు. కాంప్లికేటెడ్ స్టేజ్లో మనం తగ్గించినప్పుడు క్రెడిబిలిటీ అనేది మాకు కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మీ స్పెషాలిటీ ఏంటి? మీరు ఏ విధంగా తగ్గించగలరు? కంప్లీట్ మెడిసిన్స్ వాడమంటున్నారు, సర్జరీ అవసరం లేదంటున్నారు, ఇంజెక్షన్స్ అవసరం లేదంటున్నారు, మీ ట్రీట్మెంట్ పెయిన్తో కూడుకున్నది కాదంటున్నారు. అంటే ఏ విధంగా తగ్గించగలరు?
మనం తగ్గించేదండి కంప్లీట్గా ఫిజియో ప్లస్ కైరోప్రాక్టిక్ కాంబినేషన్ ట్రీట్మెంట్, కంప్లీట్ న్యాచురల్ ట్రీట్మెంట్స్. ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే రూట్ కాజ్ స్టార్ట్ అవుతుందో సయాటికా, ఆ గ్రూ ఉంటుంది హిప్ దగ్గర. ఇప్పుడు ఇది ఉంది కదండి హిప్, ఈ ప్లేస్లో నుంచి ఇట్లా ఇట్లా వస్తూ ఉంటుంది కిందికి, ఇటువైపు కానీ అది లెఫ్ట్ రైట్ లెక్క కిందికి పోతూ ఉంటుంది. ఆ గ్రూ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని ముందు రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా రేడియేటింగ్ అనేది తగ్గుతుంది. చాలామందికి ఏంటంటే థై దగ్గర పెయిన్ వస్తే అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు, తగ్గదు. మళ్ళీ నీ జాయింట్ దగ్గర చెప్తారు కంప్లైంట్ ఎవరు పేషెంట్ చెప్పినప్పుడు ఎక్కడ పెయిన్ వస్తుందో అక్కడ చేస్తే దాని సొల్యూషన్ కూడా ఆ రోజుకే ఉంటుంది. కానీ పెయిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దాని రూట్ కాజ్ ఏంటి, దాని మూలం ఏంటి, అది కనుక్కుంటే కనుక కరెక్ట్ దాని ట్రీట్మెంట్ పడితే కనుక పర్మనెంట్ సొల్యూషన్. మళ్ళీ రిపీట్ అయ్యే అసలు ఛాన్సే ఉండదు ఇక్కడ రిపీట్ అవ్వడం. అసలు సయాటికా పెయిన్తో ఇబ్బంది పడనవసరం లేదు, పర్మనెంట్ సొల్యూషన్ మీరు చూపిస్తా అంటున్నారు. డెఫినెట్లీ. మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. మాది ఈ ఫీల్డ్లో అండి 14 years ఎక్స్పీరియన్స్ అండి. నేను Day 1 నుంచి కూడా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటికల్ని ఈ కేసులో స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూస్తూ వస్తున్నాను ఫ్రమ్ 2010. అక్కడ నుంచి 2024 ఇది. నేను చూసే కేసులన్నీ అంటే నాకుండే ఇప్పుడు క్రెడిబిలిటీ అనేది మనం చెప్పుకుంటే రాదండి, పేషెంట్సే మనకు క్రెడిబిలిటీ ఇస్తారు. అది ఎలా ఉంటుందంటే ఒకసారి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళే వచ్చి తగ్గిన తర్వాత వాళ్ళకి తోచింది అంటే సింపుల్గా చెప్పొచ్చు తెలియదు, హ్యాపీగా తగ్గిపోయింది, ఓ స్వీట్ బాక్స్ అని ఇచ్చిపోతాం. అట్లాంటి కేసులు కూడా ఉన్నాయి మన దగ్గర. కాకపోతే ఏంటంటే మనం తగ్గించిన తర్వాత ఆ పేషెంట్ ఇంకొకరు వాళ్ళ అదేవిధంగా ఎవరు సఫర్ అయితే వాళ్ళు ఎవరైతే మన దగ్గర రిఫర్ చేస్తారో అది క్రెడిబిలిటీ. అది మేము ఈ ఫీల్డ్లో గత 14 years అది కంటిన్యూ చేస్తాం. సయాటికాతో బాధపడుతున్న ఎవరైనా, ఏ రాష్ట్రం వాళ్ళైనా, ఎక్కడి వాళ్ళైనా మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? ఇక్కడ ఆ సదుపాయాలు ఉన్నాయా, ఉండే సదుపాయం? ఆల్రెడీ కర్ణాటక అండ్ ఈ ఏపీ నుంచి, మన తెలంగాణ నుంచి, ఈ 3 రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక్కడ రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఆ రూమ్ ఫెసిలిటీస్ కూడా చాలా లగ్జరీగా ఉంటాయి. వాళ్ళు ఇక్కడే ఉండి, ఇంకోటి ఏంటంటే ఫెచ్చింగ్ ఏముంటుందంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారనుకోండి, వాళ్ళ సివియారిటీని బట్టి మనం పర్ డే 2 times సెషన్స్ పెడతాం, మార్నింగ్ అండ్ ఈవినింగ్. వాళ్ళకు టైం కలిసి వస్తుంది, తొందర తగ్గిపోతుంది, వాళ్ళు డిశ్చార్జ్ అయిపోతుంది. ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు, తీసుకున్న తర్వాత ఏమన్నా ప్రత్యేకించి కేర్ తీసుకోవాల్సి ఉంటుందా మీ ట్రీట్మెంట్లో? అదే మా ట్రీట్మెంట్లో కేర్ ఏముండదండి. మేము ఎవరికి కూడా ఇది చేయొద్దు, ఇది రెస్ట్రిక్ట్ చేయొద్దు అని చెప్తాం. జస్ట్ వాళ్ళకు ఉండే చిన్న ఎర్గనామిక్ చేంజెస్ చెప్తామంటే అదొకటి పాటిస్తే చాలు. కంప్లీట్ సొల్యూషన్ ఉంది సయాటికా. అవును, మెడిసిన్స్తో పని లేదు, సర్జరీతో అవసరం లేదు, అంతేనా? థ్యాంక్ యూ నవీన్ గారు. చూసారు కదా, సయాటికాకు మెడిసిన్స్తో అవసరం లేకుండా, సర్జరీతో అవసరం లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తామంటున్నారు డాక్టర్ నవీన్ ఇందూరు. మీరు కనుక టెండర్ హ్యాండ్స్ రీహాబ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.